హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్, కీర్తి కిరణ్స్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎవరైతే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ సచివాలయ వ్యవస్థ విధానంపై నేను మాట్లాడాలి అనుకుని ఈ వీడియో చేస్తున్నాను. పూర్తిగా చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఈ సచివాలయ వ్యవస్థకు సంబంధించి ఈ సచివాలయ వ్యవస్థ అనేది స్థానిక సంస్థలలో అంతర్భాగంగా పేర్కొనవచ్చండి. ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన అంతర్భాగం పేర్కొనేటప్పుడు భారతదేశంలో ఈ స్థానిక సంస్థలు అనేవి ఎప్పుడు వెలుగులోకి వచ్చాయి అనేది ప్రాచీన చరిత్రలో, మధ్యయుగ చరిత్రలో, ఆధునిక చరిత్రలో పరిశీలిద్దాం. ఒక జస్ట్ 2-3 మినిట్స్. ముఖ్యంగా ప్రాచీన భారతదేశ చరిత్రలో ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి పరిపాలన విధానం చోళ రాజులకు సంబంధించిన పరిపాలన కాలంలో జరిగింది. ఇది గ్రామ వ్యవస్థకు సంబంధించింది. అలాగే పట్టణ వ్యవస్థకు సంబంధించింది మౌర్యుల కాలంలో జరిగింది. సో ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ వన్, ఈ చోళుల కాలంలో మొదటి పరాంతక అనే ఒక రాజు ఉత్తర మేరూరు అనే ఒక శిలాశాసనాన్ని ఉత్తర మేరూరు అనే ప్రాంతంలో వేయిస్తాడు. ఆ శిలాశాసనం ప్రకారం మనకి ఆ యొక్క ప్రాంతంలో ఆ స్థానిక ప్రజలు స్థానిక ప్రతినిధులను తాటి ఆకులతో చేసిన, అంటే తాటి ఆకులను ఓటు పత్రాలు కాను, రంధ్రం చేసిన కుండలను బ్యాలెట్ బాక్సులుగాను ఉపయోగించుకుని ఆ స్థానిక ప్రజలను ప్రతినిధులుగా ఎన్నుకొని ఆ యొక్క స్థానిక గ్రామీణ సమాజం అభివృద్ధి చెందేది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇది ప్రాచీన చరిత్రలో ముఖ్యమైనటువంటి అంశం. మధ్యయుగానికి వచ్చేసరికి ఢిల్లీ సుల్తాన్లో మొఘలుల కాలంలో మనకి కొత్వాల్ ఈ అని ఒక అధికారి వచ్చాడు. ఈ కొత్వాల్ ఈ అనే అధికారి ముఖ్య విధి శాంతి భద్రతల నిర్వహణ, రెండవది శిస్తు వసూలు చేయటం. కానీ ఈ కొత్వాల్ ఈ శాంతి భద్రతల నిర్వహణని నిర్లక్ష్యం చేస్తాడు. శిస్తు వసూలు చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తాడు. ఈ శిస్తు వసూలు చేయడంలో ప్రజల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తాడు. తద్వారా ఈ స్థానిక సంస్థల పరిపాలన సౌలభ్యం క్షీణించడం ప్రారంభిస్తుంది. ఇది మధ్యయుగ కాలానికి సంబంధించి. మరి ఆధునిక కాలానికి వచ్చేసరికి, అంటే బ్రిటిష్ వారు వచ్చేసరికి, బ్రిటిష్ వారి కాలంలో కూడా ఈ కొత్వాల్ ఈ అనే అధికారి ప్రజల పట్ల శిస్తు వసూలు కొరకు అనేక నిరంకుశ కార్యకలాపాలకు దిగుతూ ఉంటాడు. ఈ స్థాయిలో, ఈ సందర్భంలో ఈ స్థానిక సంస్థల ప్రాబల్యం పూర్తిగా అంతరించిపోయే దశకు వచ్చేస్తుంది. అప్పుడు ఈ బ్రిటిష్ వారు పరిపాలన సౌలభ్యం కొరకు స్థానిక స్వపరిపాలన విధానం అవసరమని 1772వ సంవత్సరంలో వారన్ హేస్టింగ్స్ కలెక్టర్ అనే పదవిని క్రియేట్ చేశాడు. 1772 వారన్ హేస్టింగ్స్ కలెక్టర్ అనే పదవిని క్రియేట్ చేస్తాడు. ఈ కలెక్టర్ అనే పదవి కేవలం శిస్తు వసూలు చేయటానికి మాత్రమే. కానీ నేడు ఈ కలెక్టర్ అనే పదవి 1772లో శిస్తు వసూలు చేయటానికి ఏర్పాటు కాబడినటువంటి ఈ పదవి నేడు భారతదేశంలో అత్యంత ఉన్నతమైనటువంటి పదవి. అలాగే నేడు మనము మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ సచివాలయ విప్లవ ఉద్యోగము ఏదైతే ఉందో, ఇది మన కొంత వార్డు పరిధిలో, కొంత గ్రామ పరిధిలో ఉద్యోగం చేస్తూ ఉన్నాం. నేడు ఈ యొక్క వార్డు పరిధికి, ఒక గ్రామ పరిధికి పరిమితమవుతున్నటువంటి మనం రేపు భవిష్యత్తులో దేశానికే తలమానికం కావచ్చు. అందుకు మొట్టమొదటిగా మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత ఈ స్థానిక స్వపరిపాలన వ్యవస్థను
1870లో లార్డ్ మేయో ప్రవేశపెడతాడు. కానీ 1882 సంవత్సరంలో లార్డ్ రిప్పన్ స్థానిక స్వపరిపాలన చట్టాన్ని తీసుకొచ్చి విజయవంతమైనటువంటి దిశలో ఈ చట్టాన్ని అమలు చేసి ఈ 1882 స్థానిక స్వపరిపాలన చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసినందుకు గాను లార్డ్ రిప్పన్ని భారత స్థానిక స్వపరిపాలన పితామహుడు అని చెప్పేసి పేర్కొంటాం. ఈ 1882 స్థానిక స్వపరిపాలన చట్టాన్ని మ్యాగ్నా కార్టాగా పేర్కొంటాం. సో మరి ఇప్పటి వరకు భారతదేశంలో స్థానిక స్వపరిపాలన పితామహుడుగా లార్డ్ రిప్పన్ని పేర్కొంటున్నాం. బట్ నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో మారుమూల ప్రాంతాల సైతం అభివృద్ధి చెందాలి, నిరుద్యోగ నిర్మూలన అంతమవ్వాలి అనే ఉద్దేశంతో వచ్చినటువంటి ఈ సచివాలయ వ్యవస్థ రూపకల్పనకు శ్రీకారం చుట్టిన మన జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ సచివాలయ వ్యవస్థ పితామహుడుగా పేర్కొనవచ్చు. ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశంలోనే సచివాలయ వ్యవస్థకు నాంది పలికి పితామహుడుగా పేర్కొనవచ్చు. అండ్ తర్వాత చూసినట్లయితే మరలా మనము ఈ సచివాలయ వ్యవస్థ పరిధిలోకి ఏ విధంగా వచ్చాము అంటే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి అని చెప్పేసి ఉద్యోగ విప్లవ కల్పనలో భాగంగా మనం అందరికీ ఉద్యోగాలు రావడం జరిగింది. అయితే ఈ సచివాలయ వ్యవస్థలో సిబ్బందిగా ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి కూడా హయ్యర్ క్వాలిఫికేషన్స్తో కలిగినటువంటి వారే. డబ్ల్యూఎంఏలు, డబుల్ పీజీలు, బీటెక్లు, ఎంటెక్లు, ఇలా మంచి మంచి క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి నాణ్యమైన ఉద్యోగస్తులు, నాణ్యమైన అభ్యర్థులు ఈ సచివాలయ వ్యవస్థలోకి రావడం జరిగింది. ఇది అందరూ గ్రహించాల్సినటువంటి విషయం. అలాగే మామూలు వ్యక్తులైతే మాత్రం ఈ ఉద్యోగాలకి రాలేదు. గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు కూడా సివిల్ సర్వీసెస్కి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో మార్క్స్ కోల్పోయి కనీసం ఈ ఉద్యోగంలోనైనా జాయిన్ అవుదామనే ఉద్దేశంతో వచ్చినటువంటి వారు కూడా నేడు మన సచివాలయ వ్యవస్థలో ఉన్నారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. సో ఇక్కడ ఈ సచివాలయ వ్యవస్థలో మంచి మంచి స్టఫ్ ఉన్నటువంటి అభ్యర్థులు రావడం జరిగింది. సో ఈ సచివాలయ వ్యవస్థ మన ఆంధ్రప్రదేశ్లో 2019 అక్టోబర్ 2వ తేదీన ఒక నూతన శకం ప్రారంభమయ్యింది. తరువాత వచ్చిన వెంటనే నవశకం సర్వేలో ప్రభుత్వానికి కావలసినటువంటి డేటాను మన వాలంటీర్ల ద్వారా ప్రభుత్వానికి ఒక నివేదిక రూపంలో సమర్పించి మన ఉద్యోగ జీవితాన్ని ప్రభుత్వానికి పరిచయం చేశాం. నేడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వాలంటీర్ల వ్యవస్థ ప్రపంచ దేశాధినేతల మన్నన పొందినటువంటి వ్యవస్థ నేడు మన వాలంటీర్ వ్యవస్థ. అండ్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మన దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి ఈ కరోనా కాటు సమయంలో మన సచివాలయ ఉద్యోగుల వ్యవస్థ యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అనేది పరిశీలిస్తే ఈ కరోనా కాటు సమయంలో సచివాలయ సిబ్బందిగా ఉన్నటువంటి మనము మన జీవితాలను సైతం పణంగా పెట్టి కరోనాను కట్టడి చేయటానికి శ్రమిస్తున్న హెల్త్ సెక్రటరీస్, శానిటరీ సెక్రటరీస్, ఆశా వర్కర్స్, పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్ల యొక్క శ్రమ అత్యంత అమోఘమైనది. అలాగే వార్డుకు సంబంధించినటువంటి డైలీ హెల్త్ సర్వేలో కానీ అలాగే కోవిడ్-19 సర్వేలో కానీ సో ఈ సర్వేలు చేయటంలో వాలంటీర్ల యొక్క శ్రమ నిజంగా అనిర్వచనీయమైనది, చాలా చెప్పుకోదగినది. నిజంగా వాలంటీర్ పడే కష్టం అంత ఇంత కాదు అని చెప్పడం గుర్తిస్తున్నాం. అలాగే ఈ కరోనా కాటు సమయంలో రాష్ట్ర ప్రజలకు
ప్రభుత్వం తీసుకునే ప్రజా సంక్షేమ కార్యకలాపాల పట్ల మరి పట్టణ పరిధిలో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీస్ కానీ, గ్రామ పరిధిలో వెల్ఫేర్ అసిస్టెంట్స్ కానీ తీసుకునే చర్య ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ కరోనా కాటు సమయంలో ఉచిత రేషన్ పంపిణీలో కానీ, 1000 రూపాయల పంపిణీలో కానీ, పెన్షన్ పంపిణీలో కానీ, ఇతర సంక్షేమ పథకాల విషయంలో కానీ ఈ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ మరియు వెల్ఫేర్ అసిస్టెంట్స్ యొక్క పాత్ర అత్యంత అమోఘమైనది, చెప్పుకోదగినది. అలాగే ఈ సచివాలయ వ్యవస్థని ఒక సక్రమ పద్ధతిలో నడిపించుకొచ్చే గ్రామంలో పంచాయతీ సెక్రటరీ, పట్టణ పరిధిలో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వీరి యొక్క కృషి అభినందనీయం. అలాగే వార్డుకు సంబంధించినటువంటి వివిధ అధికారులు, మన సెక్రటరీస్ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అసిస్టెంట్స్లు, అలాగే ఈ పట్టణ పరిధిలో డేటా ప్రాసెసింగ్ వాళ్ళు, అలాగే ఇంకా ఎమ్యూనిటీస్ వాళ్ళు. సో ఈ విధంగా వారి యొక్క కృషి, వారికి ఉన్నటువంటి పరిధిలో అధికారాన్ని ఉపయోగించుకుని ప్రజలకు సేవ చేయడంలో ఎంతగానో మనం అదృష్టం చేసుకుని ఈ ఉద్యోగం రావడం జరిగింది. సో ఈ విధంగా మనం మరి ఆనాడు కలెక్టర్ వ్యవస్థ కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే నియమిస్తే, నేడు భారతదేశ వ్యాప్తంలో ఒక అత్యంత ఉన్నతమైన అధికారిగా చలామణి అవుతున్నారు కలెక్టర్ వ్యవస్థ. సో అదే స్థానంలో మన సచివాలయ సిబ్బంది కూడా ఉంటారు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నా యొక్క భవిష్యత్తుని ఊహించుకుంటున్నాను. నా యొక్క భవిష్యత్తు మంచి స్థానంలో ఉంటుంది అని చెప్పేసి ఆశపడుతున్నాను. అదేవిధంగా చూస్తే మరి 1882 స్థానిక స్వపరిపాలన చట్టం తీసుకొచ్చి భారతదేశంలో స్థానిక స్వపరిపాలన పితామహుడుగా పేరుగాంచిన లార్డ్ రిప్పన్ గారైతే నేడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అధికార వికేంద్రీకరణలో భాగంగా నిరుద్యోగ నిర్మూలనాన్ని అంతమొందించి 150,000 ఉద్యోగాల వరకు సుమారుగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన మన ఆంధ్రప్రదేశ్ సచివాలయ పితామహుడుగా పేరుగాంచిన మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి సచివాలయ పితామహుడిగా పేరుగాంచినట్లుగా నా యొక్క వీడియోలో చెప్తున్నాను. సో అందుకు మన అందరి సమక్షంలో, మన సచివాలయ సిబ్బంది సమక్షంలో మరి మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా పాదాభి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సార్, వీలుంటే మా సచివాలయ సిబ్బంది నిజంగా ఈరోజు పడే కష్టం అంత ఇంత కాదు సార్. ఈరోజు మా సచివాలయ సిబ్బంది ఒక మధ్య తరగతికి సంబంధించినటువంటి వారము. సార్, మాపై మీరు ఈ కరోనా కాటు సమయంలోనే కాకుండా ఏ సమయంలోనైనా సరే ప్రభుత్వానికి కావలసినటువంటి సమాచారాన్ని, ప్రభుత్వానికి కావలసినటువంటి నివేదికలను ఒక నియమ నిబంధనల రూపంలో మీరు మాకు సమర్పిస్తే, మీరు మాకు అప్పగించినటువంటి ఏ ప్రాజెక్ట్నైనా సరే మేము చేయడానికి ఎంత మాత్రం తల దించము సార్. తల దించకుండా తల ఎత్తుకుని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా, ప్రజలకు సేవ చేసే విధంగా ఈ సచివాలయ వ్యవస్థ పనిచేస్తుందని చెప్తే మీకు విన్నవిస్తున్నాం సార్. సో మా గురించి కూడా సార్ ఆలోచించండి. మా సంక్షేమం పట్ల, మా విధానం పట్ల, మా భవిష్యత్తు పట్ల మీరు కూడా మా గురించి ఒక ఆలోచన చేసి మంచి జీవితాలు మాకు ప్రసాదించాలి అని చెప్పేసి కోరుకుంటూ, ఈ సచివాలయ ఉద్యోగిగా గర్వపడుతూ, ఈ సచివాలయ వ్యవస్థలో ఒక అంతర్భాగంగా ఉన్నటువంటి నాకు నేను గర్వపడుతూ మీకు మరొకసారి పాదాభివందనం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.